ప్రగతి సంక్షేమం సక్రమంగా అందాలన్న ప్రజల అంతరంగాన్ని అర్థం చేసుకుని నడిస్తే ప్రతి అడుగు సుపరిపాలనకు మైలురాయిగా మారుతుంది. ఆ మైలురాళ్లే ప్రజల్ని నాయకుడికి చేరువ చేస్తాయి, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేస్తాయి. 5 ఏళ్లలో ప్రతి అడుగు ప్రజల కోసం వేసిన నాయకుడు నంబూరు శంకరరావు. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి అనుక్షణం ప్రజా సంక్షేమం కోసం కృషి చేశారు. అందుకే పెదకూరపాడు నియోజకవర్గంలో ప్రతి గ్రామం అభివృద్ధి పథంలో నడుస్తూ శంకరన్న సుపరిపాలనకు నిదర్శనంగా మారింది. క్రోసూరు కూడా ఆ అడుగుల వల్లే అభివృద్ధికి ఆనవాలుగా మారింది. పెదకూరపాడు నియోజకవర్గంలో నడిబొడ్డున ఉన్న మండల కేంద్రం క్రోసూరు. గత పాలకుల నిర్లక్ష్యం, దోపిడీ మనస్తత్వాలతో కోటి కష్టాల్ని తట్టుకుని నిలబడింది. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పాలనతో ప్రగతి పరుగులు తీస్తోంది. నంబూరు శంకరరావు పాలనలో గత 5 ఏళ్లలో సుమారు 8 కోట్ల రూపాయలతో అభివృద్ధి చెంది ఆనందంగా నవ్వుతోంది. భవిష్యత్తుపై ఆశలు రేపుతూ నంబూరు శంకరరావు నాడు నేడు ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో మంది విద్యార్థుల తలరాతను మార్చింది. సుమారు 3 కోట్ల రూపాయలతో విద్యాలయాల్ని దేవాలయాలుగా మార్చారు నంబూరు శంకరరావు గారు. క్రోసూరులోని ఎంపీపీఎస్ స్కూల్లో సుమారు 72 లక్షల రూపాయలతో మౌలిక వసతులు కల్పించారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో 1,50 లక్షలతో అదనపు తరగతి గదులు నిర్మించి మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. మోడల్ స్కూల్లో 64 లక్షలతో మౌలిక సదుపాయాలు కల్పించారు. మరో 20 లక్షలతో ఉర్దూ స్కూల్ అభివృద్ధి చేశారు. క్రోసూరులో ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం 1,33 లక్షలు ఖర్చు చేశారు. 40 లక్షలతో క్రోసూరు సచివాలయం 2 నూతన భవనం నిర్మిస్తున్నారు. 1వ సచివాలయం పరిధిలో 22 లక్షలతో రైతు భరోసా కేంద్రం నిర్మించారు. మరో రైతు భరోసా కేంద్రం, హెల్త్ వెల్నెస్ సెంటర్, బల్క్ మిల్క్ సెంటర్, డిజిటల్ లైబ్రరీ నిర్మాణం కోసం 72 లక్షలు నిధులు మంజూరయ్యాయి. త్వరలో వీటి నిర్మాణం జరగనుంది. 85 లక్షలతో గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మించారు. మరికొన్ని పనులు జరుగుతున్నాయి. మండల పరిషత్ నిధులు 18 లక్షలతో పలు అభివృద్ధి పనులు ఇప్పటికే పూర్తి చేశారు. 30 లక్షలతో జగనన్న కాలనీలో అప్రోచ్ రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఎస్సీ కాలనీలో 15 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం జరుగుతోంది. 25 లక్షలతో ముస్లిం కమ్యూనిటీ హాల్ నిర్మాణం జరుగుతోంది. పంచాయతీ నిధులు 14, 15వ ఫైనాన్స్ నిధులతో 42 లక్షలతో అభివృద్ధి పనులు చేస్తున్నారు. క్రోసూరులో ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందించేందుకు జలజీవన్ మిషన్ ద్వారా 1.5 కోటి నిధులు మంజూరయ్యాయి. త్వరలో పనులు ప్రారంభించనున్నారు. క్రోసూరులో వివిధ సంక్షేమ పథకాల ద్వారా 36 కోట్లు లబ్ధిదారులకు అందాయి. అర్హులైన ప్రతి ఒక్కరికి కులం, మతం, పార్టీలు చూడకుండా సంక్షేమ పథకాలు అందించడంలో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు కృషి ఎంతో ఉంది. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా క్రోసూరు పంచాయతీ పరిధిలో 1220 మంది అవ్వా తాతలు 5 ఏళ్లలో 14 కోట్ల 29 లక్షల రూపాయలు సాయం అందుకున్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా 5 కోట్ల 24 లక్షలు లబ్ధి రైతులకు చేకూరింది. జగనన్న అమ్మ ఒడి ద్వారా 922 మంది తల్లుల ఖాతాల్లో 4 కోట్ల 57 లక్షలు జమయ్యాయి. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా సుమారు 1,70 లక్షలు విద్యార్థులకు అందాయి. వైఎస్ఆర్ ఆసరా ద్వారా 2 కోట్లు, వైఎస్ఆర్ చేయూత ద్వారా 3 కోట్ల 63 లక్షల సాయం అందింది. కాపు నేస్తం ద్వారా 14 లక్షలు, ఈబీసీ నేస్తం ద్వారా 54 లక్షల సాయం అందింది. జగనన్న చేదోడు ద్వారా 21 లక్షల సాయం అందగా, వాహన మిత్ర ద్వారా 12 లక్షల సాయం అందింది. క్రోసూరులో 320 మందికి జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలు అందించారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు గారు 5 ఏళ్లలో పెదకూరపాడు నియోజకవర్గాన్ని ప్రగతి బాటలో పరుగులు పెట్టిస్తున్నారు. అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులతో ప్రతి ఇంటికి శంకరరావు గారు పెద్ద కొడుగ్గా మారారు. ఇప్పుడు మరోసారి వారు ఆశీర్వాదం కోసం వస్తున్నారు. మంచి చేస్తున్న నాయకుడికి ప్రజలు అండగా ఉండి ఆశీర్వదిస్తే భవిష్యత్తులో మరింత మంచి జరుగుతుంది.